నల్గొండ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొని ప్రసంగించారు. నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మాజీ మంత్రి బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ మాట్లాడారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా 40 ఏళ్లుగా ప్రేమేందర్ రెడ్డి పార్టీ కోసం పనిచేశారని, పార్టీ అధిష్టానం గుర్తించి నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయనకు అవకాశం కల్పించడం తమ అందరికీ గర్వకారణమన్నారు. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అందరూ నిరంతరం పనిచేసే ప్రేమేందర్ రెడ్డిని గెలిపించడానికి తామంతా విచ్చేశామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలకు నాయకత్వం వహించగలిగే శక్తి, సత్తా, కమిట్మెంట్ ఉన్న పార్టీ బీజేపీ అని ప్రజలు భావిస్తున్నారన్నారు. 10 ఏళ్ల పాలన చూసిన తర్వాత మోదీకి అండగా నిలబడాలనే సంకల్పం ప్రజల్లో కనిపిస్తుందన్నారు. కేవలం బీజేపీ అంటే ఉత్తరాదికే పరిమితమని మాట్లాడిన వారు సైతం నేడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బీజేపీ గురించి, మోదీ గురించి మాట్లాడుతున్నారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గణనీయమైన స్థానాలు సాధిస్తామని మొదట్లో భావించినప్పటికీ ఓటింగ్ జరిగిన తీరును పరిశీలిస్తే అంతకంటే ఎక్కువగానే బీజేపీకి ఆదరణ లభించినట్లుగా స్పష్టమైందని పేర్కొన్నారు. నల్గొండ లాంటి స్థానంలోనూ హోరాహోరీ పోరు నెలకొనడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలలో మోదీని గెలిపించాలనే సంకల్పంతో ప్రజలు ఓట్లు వేసినట్లుగా కనిపించిందన్నారు. బీజేపీ వైపు మొదటగా ఆకర్షితులైన వారు యువకులని, చదువుకున్న వారంతా బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. నార్త్కే పరిమితం అని చెప్పి మాట్లాడే వాళ్ళు కూడా అసేతు హిమచలం అన్నట్టు కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి ఏ రాష్ట్రానికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా ఒకటే నినాదం దాన్ని బలోపేతించే. మనం మీరు చూసిన పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు ఊహించలేకపోయింది, మాకు అర్థమైంది కొంచెం, కానీ మేము ఊహించలేకపోయింది. నల్లగొండ లాంటి పార్లమెంటు పరిధిలో కూడా ఇవాళ బ్రహ్మాండ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ చేయగలిగినటువంటి స్థాయి వచ్చింది. ఖమ్మంలో ఉన్న మా అభ్యర్థి కూడా మీరు ఊహించలేకపోతున్నారు, మీరు తక్కువ అంచనా వేస్తున్నారు, అండర్ కరెంట్ ఉంది, మొత్తం మహిళలంతా మాకే ఓటేసి చెప్పి మన నియోజకవర్గం 17కి 17 నియోజకవర్గాలు ఇవాళ భారతీయ జనతా పార్టీకి మోడీ గారిని గెలిపించుకోవాలనేటువంటి సంకల్పంతో నేను ఒక పట్టుదలతో, ఒక సిద్ధాంతపరంగా అనేక సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో విద్యార్థి దశ నుంచి కూడా గ్రామం తిరిగిన అనుభవం ఉంది నాకు. నల్గొండలో కానీ, వరంగల్లో కానీ, ఖమ్మంలో కానీ. కాబట్టి దయచేసి ఈ ప్రాంత సమస్యల గురించి, ఈ ప్రాంత వ్యక్తుల గురించి పూర్తి అవగాహన ఉంది. నాకు అవకాశం ఇస్తే నేను అన్ని విధాలా కూడా అండగా ఉంటానని, నేను మీకోసం పోరాటం చేస్తానని సవినయంగా మనవి చేస్తూ, ఈ యొక్క 27వ తేదీన జరిగే పోలింగ్లో బ్యాలెట్ పేపర్లలో మొట్టమొదటి పేరే నా పేరు ఉంది కాబట్టి ఆ యొక్క పేరు పక్కన 1 అని వేసి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వవలసిందిగా నేను పట్టభద్రులందరికీ కూడా సవినయంగా మనవి చేస్తాను. ఇవాళ అదృష్టం ఏంటంటే మొట్టమొదటిగా కనెక్ట్ అయిన వాళ్ళు యువకులు, భారతీయ జనతా పార్టీకి బాగా కనెక్ట్ అయిన వాళ్ళు యువకులు. వాళ్ళంతా చదువుకున్నారు, బుద్ధిజీవులంతా కూడా భారతీయ జనతా పార్టీ 99% వాళ్ళ అడ్వకేట్లు కావచ్చు, వాళ్ళ డాక్టర్లు కావచ్చు, వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ టీచర్లు కావచ్చు, ఇవాళ చిన్న ఉద్యోగాలు ఉండేటువంటి విఆర్ఓలు కావచ్చు, వాళ్ళు అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఇలా గ్రాడ్యుయేట్స్ పూర్తి చేసినటువంటి వాళ్ళందరూ ఆర్టీసీలో ఉండవచ్చు, వాళ్ళ కార్మికులు ఉండొచ్చు, వాళ్ళు ఐటీ రంగంలో ఉండొచ్చు, ఏ రంగంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు పూర్తి చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఇష్టపడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, ఇష్టపడుతున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవాళ వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. ఒకప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండేది. క్షణాల మీద మా పట్టభద్రుల దగ్గర సెల్ ఫోన్లలో దేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది ఇవన్నీ చూస్తూ ఉన్నారు. కాబట్టి పట్టభద్రులకు మేము మళ్ళీ ఏదో చెప్పాలని అక్కడ లేకుండా ఒక్కటైతే సత్యం ఏంటంటే నరేంద్ర మోడీ గారి చేలుబడిలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ఇంతకుముందు మా వెంకటేష్ గారు చెప్పినట్టుగా ఆర్థికంగా మాత్రమే ఎదగడం కాదు, ఇలా ఆత్మగౌరవపరంగా కూడా ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యాన్ని, భారత గౌరవాన్ని సమున్నతంగా నిలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి
వీళ్ళంతా మాట్లాడతారు. మనం ఎన్నికలు చూస్తే మాకు బాగా ప్రచారం చేసిన దాంట్లో ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళకు బయటికి చెప్పుకునేటువంటి ఉండకపోవచ్చు, కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, పట్టభద్రులు కావచ్చు, మొట్టమొదటి అసలు అంటే ఎవరు చెప్పకపోయినా ఎవరు పిలవకపోయినా వాళ్ళందరూ వాళ్ళే బాధ్యతగా భావించి వాళ్ళు మా ఎన్నికల్లో మా బిల్లు కోసం ప్రయత్నం చేసినటువంటి డెఫినెట్గా ఇవాళ వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉత్తర తెలంగాణకి చాలా గుండెకాయ లాంటి జిల్లాలు, చైతన్యానికి మారుపేరు ఉన్న జిల్లాలు ఇవి. ఇవాళ చైతన్యానికి మారుపేరు ఉన్నటువంటి జిల్లాలు కాబట్టి డెఫినెట్గా మా పట్టభద్రులందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారిని బలపరచాలని చెప్పి సంకల్పంతో ఉన్నవారు కాబట్టి ఎక్కడికక్కడ మీరే ఎక్కడికక్కడ కథానాయకులై ఇవాళ ఉజ్వల ప్రేమేంద్ర గారిని గెలిపించడం ద్వారా నరేంద్ర మోడీ గారికి మనం మద్దతు ఇచ్చినట్టుగా ఇలా ఈ దేశానికి మళ్ళీ మనం ఓటేసుకున్నటువంటి భాగ్యంగా భావించాలి కాబట్టి దయచేసి అందరూ కూడా గొప్పగా పాల్గొని గెలిపించాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టుడే ఇర్రెలెవెంట్ పార్టీ, దానికి ఇవాళ ఎక్కడ లేదు, నా ఇక్కడ లేదు అక్కడ లేదు. ఇంతకుముందు మా రామచంద్ర చెప్పినట్టుగా ప్రజాస్వామ్యం పండవిల్లాలంటే చట్టసభలలో అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు స్ట్రాంగ్గా ఉండాలి. ఇవాళ ఏకపక్షంగా ఉండేటువంటి ఆస్కారం. ఇలా ఉజ్వల ప్రేమేంద్ర రెడ్డి గారికి 40-42 సంవత్సరాల ఈ చరిత్రలో అనేక విషయాల పట్ల సమగ్రమైన అవగాహన ఉండవచ్చు. ఇవాళ శాసన మండలిలో ప్రజల సమస్యలు ప్రస్తావించే వ్యక్తిగా, ప్రశ్నించే గొంతుకగా ఇవాళ ఉజ్వల ప్రేమేంద్ర రెడ్డిని ఎన్నుకోవాలని చెప్తున్నారు. అట్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ దాని గురించి అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకోబడేటువంటి ముఖ్యమంత్రి, ప్రజల చేత చీ అనేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేనం మీద కూలబడ్డవా అంటాను. అబద్ధాల ఊరులో ఇలా అలవి కాని హామీలతో గుడి కొట్టించిండు, మోసం చేసిండు కాంగ్రెస్ పార్టీ. ఇంకా చీ అనేటువంటి పరిస్థితి ఇప్పుడే వచ్చింది, మీరు చూస్తారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాని చరిత్ర ఏదో మీకు తెలుసు. గతి లేక గత్యంతరం లేక కేసీఆర్ని ఓడగొట్టాలనేటువంటి సంకల్పంలో కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో, నాయకుల మీద విశ్వాసంతో లేదో ఉరగబెడతారనో ఏదో బాగు చేస్తారనేటువంటి కాకుండా కేవలం తాత్కాలికమైన ఎమోషన్స్ గురై ఇవాళ చేసింది. మనం మొట్టమొదటిసారి చూసాం. మళ్ళీ ఎండిపోయిన పంటలు, మళ్ళీ కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, మళ్ళీ కాలిపోతున్న మోటార్లు దర్శనమిచ్చినాయి. ఇవాళ 10% ఇస్తే తప్ప ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లు రాని పరిస్థితి వచ్చింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్ముకున్న జెండా కోసం, నమ్ముకున్న ప్రజల కోసం నిరంతరంగా పార్టీలో కావచ్చు, ప్రజలకు నాయకత్వం వహించే విషయంలో కావచ్చు దాదాపు 40 ఏళ్ళు గడిచిపోవచ్చు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం 40 ఏళ్ళ త్యాగానికి, 40 ఏళ్ళ కమిట్మెంట్కి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, 8 రకాల అవమానకరమైన స్థితులు వచ్చినప్పుడు కూడా విడవకుండా జరగకుండా ఇవాళ పార్టీ కోసం పనిచేసే బిడ్డ అని చెప్పి వారికి ఈరోజు ఈ పట్టభద్ర నియోజకవర్గానికి అభ్యర్థిగా నిలబెట్టడం మా అందరి గర్వకారణంగా మేము భావిస్తాం. మాదన్న సీనియర్ మోస్ట్ నాయకులు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి యావత్ యంత్రాంగం అంతా కూడా పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇవాళ మేము పోటీ చేసినటువంటి ఎంపీ అభ్యర్థులు కావచ్చు, మొత్తం సీనియర్ నాయకులందరూ 34 నియోజకవర్గాలు 34 మందిని ఇన్ఛార్జిగా ఉండి ప్రేమేంద్ర రెడ్డి గారిని గెలిపించుకోవడం కోసం ఈ 9-10 రోజులు నిరంతరంగా పనిచేయడం కోసం అందరూ వచ్చింది. భారతీయ జనతా పార్టీ గొప్ప చారిత్రక సన్నివేశం ఎదురై. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే నిలబడతలే అనే ఫీలింగ్ ఉండే, కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకు నాయకత్వం వహించగలిగే శక్తి, సత్తా, కమిట్మెంట్ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి ప్రజలు నమ్ముతారు. దానికి కారణం 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో మొట్టమొదటిగా ఎన్నడూ రాజకీయాల పట్ల ఇష్టం లేని వర్గాలు, రాజకీయ నాయకుల పట్ల, రాజకీయాల పట్ల ఇష్టం లేని సెక్షన్స్ అన్నీ కూడా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ ఎక్కడో కాడ
మనం ఎన్నికల్లో పాల్గొనాలి, మనం కూడా ఓటు వేయాలి, మోడీ గారికి బలాన్ని చేకూర్చాలనేటువంటి సంకల్పం. గురువారి ఇంకెక్కడ నేను మా అండర్ కరెంట్ ఇట్లా కనబడి చూస్తా ఉంటే 12 సీట్లు. టీఆర్ఎస్ ఓటు మొత్తం బీజేపీకి పడింది. ఒకరు గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఎప్పుడు ఒకవైపే ఉండరు. ఇది కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ పోయింది, బీజేపీ పార్టీ ఓటు బ్యాంక్ పోయింది, ఉండదు అట్లా. ఒక 10% మీరు ఎక్కడైనా బాగా గుర్తుపెట్టుకుని నా మాట మరి బాగా ఆలోచించండి. పార్టీల పరంగా ఏ పార్టీకైనా 1%, 2%, 3%, 5% కమిట్మెంట్తో ఉంటుంది కదా వాళ్ళ కార్యకర్తలుగా నాయకులు ఉంటారు, వాళ్ళ కుటుంబాలు. కానీ 70, 75, 80% మంది ప్రజానికులు డైనమిక్గా ఉంటుంది. పరిస్థితిని బట్టి అవసరం బట్టి మారుతూ ఉంటుంది. కానీ ఎంత ఈ బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఎంత ఎవరు ఓటు బ్యాంకు లేదు, ఎవరి జాగిరి కాదు. ఇది ప్రజల జాగీర్, వాళ్ళ హక్కు, వాళ్ళు స్వేచ్ఛగా నిర్ణయించుకొని ఉండేసినటువంటి పద్ధతులు. అందుకని వాళ్ళ ఓటు బీఆర్ఎస్ గుర్తుపట్టుకోలేదు. ఎప్పుడు ఇవాళ మొన్నదాకా బీఆర్ఎస్ ఉండే, ఇవాళ బీజేపీది. మేము మంచిగా పనిచేస్తే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదురుండే దేశంలో. భారతీయ జనతా పార్టీ 2 సీట్లున్న పార్టీ 303 సీట్లతో అజేయమైనటువంటి శక్తిగా ఎదురని మనం భావించిందా? ఇవాళ అదే నరేంద్ర మోడీ గారు ఆఫ్టర్ 10 years 370 సీట్లు అని చెప్పి మేము నినాదిస్తలేము. యావత్ దేశ ప్రజానికం అంతా కూడా అబ్కీ బార్ 400 పార్, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్. ఈ నినాదాలు పార్టీ ఇచ్చిన నినాదాలు కాదు, మేము చెప్తున్నా కాదు. కాబట్టి ఎవ్వరి ఓటు బ్యాంక్ లేదు. ప్రజలు డైనమిక్గా ఉంటారు. ప్రజలు ఇవాళ ఉన్న పరిస్థితిలో దేశ రక్షణ, దేశ పురోగమనం, దేశంలో ప్రజల భద్రత ఇవన్నీ రావాలంటే మోడీ గారే మన ప్రధానమంత్రి కావాలి. ఒక అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి మేధావులను, విద్యావంతులను, పట్టభద్రులను, నిరుద్యోగులను, ఉపాధ్యాయులను, రిటైర్డ్ ఎంప్లాయీస్ను, ప్రైవేట్ యొక్క టీచర్స్ను అందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మీకు ఒక సేవ చేసే అవకాశం కల్పించండి. ఈ ఎన్నిక ఉప ఎన్నిక. ఈ ఎన్నిక గెలిచినా ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే యొక్క ఇబ్బంది ఏమీ లేదు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అది రోజు రోజుకు గెలిచిన వాళ్ళే ఆ పార్టీలు ఉండలేరు కాబట్టి ఇంకో సీటు ఆ పార్టీకి అవసరం లేదని ప్రజలు భావిస్తారు. అందుకోసమే దేశమంతా నరేంద్ర మోడీ గారు వెంట నడుస్తున్నారు. తెలంగాణలో మేధావులు సైతం నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తున్నారనే సంకేతం ఇవ్వడానికి ఈ ప్రాంత విద్యావంతుల యొక్క సమస్యల కోసం పోరాటం చేయడానికి ఒక ప్రశ్నించే గొంతుగా నాకు అవకాశం కల్పించవలసిందిగా నేను కోరుతున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.